యూట్యూబ్ లో పెడతా. చెప్పరా ఏం చేస్తున్నారు యూట్యూబ్ లో? అయితే వాళ్ళు లాంటి వాళ్ళిద్దరిలో ఉండాలి. మావాడు చాలా కష్టపడిపోతుండో పెడతా. అసలు అసలైనోడు కాదు. అరే బావా, కరెంట్ కొరత వల్ల మోటార్ కారిపోతున్న జనాలను పెట్టి రైతులని పెట్టి పెడతా. ఏంటండి చెప్పు, నాకు క్లారిటీగా అర్థం కావాలి. మామూలుగా నేను మళ్ళా అసలు నువ్వు పెట్టి క్యాప్షన్ చెప్పు. కరెంట్ కోత వల్ల మోటార్ కాలిపోతున్న రైతులు బాధలని పొయ్యి రావడం వల్ల మోటార్ కాలిపోవడం, పంటల టైంలో పంటలు పాడైపోవడం, ఎండిపోయిన కూడా అంత వెళ్ళి ఎక్కడ ఏది నా మూల ఎండిపోయిందిగా. అదా కరెంటు కోత వల్ల మోటార్ పడిపోవటం, నీళ్ళు లేపడం వల్ల పాడైపోయిన పంటలు. ఎక్కడ సహజంగా మావాడు అప్పుడప్పుడు చేస్తాడు పని. ఎక్కడ పాడైంది? పెడదామని కరెంటు పద్దాకి ఇచ్చి పోవటం వల్ల మోటార్లు పోతాయని యూట్యూబ్ లో ఇస్తారంట. అర్థమైనా? అరే చెప్పరా రాజా, రాజా బాబు. కరెంటు కోతల వల్ల మోటార్ పాడైపోవటం వల్ల పంట చూడండి ఎలా నాశనం అయిపోయిందో. ఏపీలో ఉన్న బాధలు ఇక్కడ కూడా చూడండి. ప్రూఫ్స్ ఇదే. దీనికి వీళ్ళు కూడా పాపం చాలా కష్టపడుతున్నారు రైతులు. కరెంటు కోత, రైతే దేశానికి వెన్నుముక్క అంటారు, కానీ రైతుకి చాలా ఇబ్బంది అవుతుంటే మొత్తం ఇంటిపోయి మాడిపోయింది పంట. కరెంటు ఇదంతా పాడైపోయింది. అంతా ఎకరం ఒక ఎకరం 2 ఎకరాలు, ఒక 1/2 ఎకరం పక్కటి సైడ్. చెప్పు మాయా, చెప్పు దేనివల్ల? కరెంట్ చెన్నగిట్లేదు బాబు, సరిగ్గా ఆటలేదు, నీళ్ళు ఎండిపోతున్నాయి, అది ప్రాబ్లం. కరెంట్ ఏమో రివర్స్ ఇస్తున్నారు, ఆ రివర్స్ లో మోటార్లు కాలిపోతున్నాయి. అది ఇక్కడ చూపిరా రాజా ఫేస్. రాజాగా రాజా రాజా గారిని మోటార్ పిలుస్తున్నారు కష్టపడి పాపం ఇల్లు టెక్నిక్ లేకుండా. వాటర్ ప్యూర్ వాటర్, వాటర్ అంటే అది నువ్వు ఎంటలో వేయకూడదు, ఉతికి చూడు నీళ్ళు ఆరేయాలి. మరి అంతే. అది 2 పైపులు నీళ్ళు ఏమో దాని మీద గడ్డపోతే అదే తీసుకొచ్చి